హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయినాయి. అది సమ్మర్ హాలిడేస్లో పిల్లలు చాలా వరకు ఈత సరదాతోటి ఈత నేర్చుకుందామని బావిల దగ్గరికి, చెరువుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంట్లో కూడా చెప్పరు, చెప్తే పంపించాలని చెప్పేసి. మనలోకి ఒక్కరికి ఈత వచ్చినా కూడా నలుగురు వెళ్ళి ట్రై చేస్తారు, నేనున్నా చూసుకుంటుందా అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఈత కొట్టే సమయంలో వీళ్ళకి సరిగా ఈ స్విమ్మింగ్ రాక మునిగిపోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక కొంచెం మీ పిల్లల విషయంలో వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏంది అని కొంచెం చూసుకుంటూ ఉండండి. హాలిడేస్ ఎంజాయ్ చేయాలి, కానీ ఈ నీటి విషయంలో నీటి దగ్గర చాలా వరకు జాగ్రత్తగా ఉంటేనే మనకు బెస్ట్. ఎందుకంటే స్విమ్మింగ్ అనేది మనకు అవగాహన లేని ఒక సబ్జెక్ట్, అది అందరికి కూడా. అంటే వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, రాని వాళ్ళు నేర్చుకుందామని వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రైనర్స్ ఉన్నప్పుడు, ఒక 4-5 మన వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు, ఏమైనా ఒకవేళ మనకు ఈత రాదు, మునుగుతున్నాం అనుకోండి, పక్కన ఎవరో వచ్చి మనల్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు మనకు ఉన్నప్పుడే మీరు అటువంటి ప్రయత్నం చేయండి తప్ప సరదాగా వెళ్ళి చూసుకుందాం, లోతు తక్కువ ఉంది, ఏం కదా రండ్రా అని చెప్పి ఫ్రెండ్స్ రమ్మన్నారని వెళ్ళడం, ఇటువంటిది వెళ్ళి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. ఈ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం, చాలా సందర్భాలలో స్విమ్మింగ్ చేస్తూ 2-3 పిల్లలు చనిపోయిన సందర్భం. అట్లనే వాటర్ ఫౌంటైన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, వాటర్ ఫాల్స్ అని చెప్పి చూద్దాం, ఇట్లా హాలిడేసే కదా అని చెప్పి. ఈ ఫౌంటైన్స్ దగ్గర ఎట్లుంటుంది అంటే, వాటర్ ఫాల్స్ దగ్గర ఆ నీళ్లు పడుతూ ఉంటాయి, అక్కడ లోతు ఉంటుంది, జలపాతాలు. ఆ లోతు ఉండడం వీళ్ళకి తెలియదు. సెల్ఫీలని, సెల్ఫీ పిచ్లో ఎంతమంది అనిపోతున్నారో మనం చూస్తాం. సో ఈ సెల్ఫీ తీసుకునే సందర్భంలో కూడా వీలైనంత వరకు దూరం ఉండి సెల్ఫీలు తీసుకొని, లేదంటే సెల్ఫీలు మొత్తానికి తీసుకోవడం బంద్ చేయండి. సెల్ఫీ తీసుకొని ఆ జలపాతం లోతు తెలియక దానిలో పడి స్విమ్మింగ్ రాక సో చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా 2-3 ఒక కాడ కర్నూలులో కడపను అనుకుంటా 3 అమ్మాయిలు స్విమ్మింగ్ చేసుకుంటూ నార్మల్ సెల్ఫీ తీసుకుంటూనే వెనక్కి జరుగుతూ వెళ్ళి 3 కొంచెం లోతు కాలువలో పడిపోయి చనిపోయారు. ఎందుకు చెప్తున్నది అంతా అంటే, ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల ఆనందం మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు. సో వెళ్ళినప్పుడు సెల్ఫీలు అవసరమా, లేకపోతే ఈతకి వెళ్తున్నప్పుడు నీకు ఈత వచ్చా, ఆడ ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ చూసుకొని పిల్లల్ని బయటికి పంపించాలి. ఎందుకంటే తర్వాత ఏదో ప్రమాదం జరిగినాక మన అందరం కూర్చొని బాధపడేదానికంటే ముందే మన పిల్లల విషయంలో మనం జాగ్రత్త తీసుకోవడం బెటర్. వీళ్ళంత వరకు మనం వాళ్ళని ఇండోర్ గేమ్స్ ఆడిపించే ప్రయత్నం, ఎండలో ఇక బయటికి వెళ్ళినామంటే పేరెంట్స్ పర్యవేక్షణ, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఒకరు ఇచ్చి పంపించడం, పార్క్ సైడ్ వెళ్ళడం, క్రికెట్స్, ఇటువంటి చిన్న చిన్న గేమ్స్ మీద ఫోకస్ చేసి వాళ్ళని కొంచెం అటువిడుపు కార్యక్రమాలతోటి వాళ్ళను ఈ హాలిడేస్ ఎంజాయ్ చేసే విధంగా చేయండి. అంతే తప్ప ఈ నీటితోటి ఆటలు ఆడకండి. స్విమ్మింగ్ రాని వాళ్ళు ఖచ్చితంగా నీటికి దూరంగా ఉండడమే బెటర్. దానివల్ల మనందరం సేఫ్గా ఉంటాం. ఈ సమ్మర్ హాలిడేస్ కూడా అందరూ కూడా ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.